కొంతమందికి పుట్టుకతోనే వినికిడి లోపం కానీ, లేకుంటే చూపు లేకపోవటం కానీ, బ్లైండ్‌నెస్ అంటాం కదా! ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, మనకిప్పుడు అన్ని స్కాన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. టీఫా స్కాన్ దాదాపు అందరూ చేయించుకుంటున్నారు కదా! అయినా మనకి ప్రెగ్నెన్సీలో ఎందుకు తెలియట్లేదు? పుట్టిన తర్వాత ఎందుకు కొన్ని ప్రాబ్లమ్స్ తెలుస్తున్నాయి అంటే, మెయిన్ థింగ్ ఏంటి అంటే, టీఫా స్కాన్ అనేది స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్‌ని కనిపెడుతుంది. అంతే తప్ప దాని ఫంక్షన్ ఎలా ఉన్నది అని చెప్పి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్‌ని కనిపెట్టలేదు. లైక్ మనకేంటి అంటే, బ్రెయిన్ ఉందా? ఎలా ఉంది? హార్ట్ ఎలా ఉంది? మనకి వెన్నుపూస స్పైన్ ఎలా ఉంది? అండ్ మనకి బేబీకి కిడ్నీ ఎలా ఉంది? యూరిన్ బ్లాడర్ ఎలా ఉంది? స్టమక్ ఎలా ఉంది? అండ్ మనకి ఐస్ ఉన్నాయా? లేవా? ఇవన్నీ కూడా మనకి టీఫా స్కాన్‌లో తెలుస్తాయి. కానీ వాటి ఫంక్షన్ ఎలా ఉంది? మనకి బ్రెయిన్ ఉంది కానీ దాని ఇంటెలిజెన్స్ ఎలా ఉంది? అండ్ హార్ట్‌లో ఉండే ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ మనకి స్కాన్‌లో తెలియవు. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే కళ్ళు ఉన్నాయా లేదా తెలుస్తుంది కానీ కంటికి కంటి చూపు ఉందా లేదా అనేది టీఫా స్కాన్‌లో తెలియదు. సో, మనకి టీఫా స్కాన్‌లో స్ట్రక్చర్‌లో ప్రాబ్లమ్స్ ఉంటే తెలుస్తాయి కానీ ఫంక్షన్‌లో ప్రాబ్లమ్స్ ఉంటే మనకి యూజువల్‌గా బేబీ పుట్టిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.